ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు? బెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడా. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేజ్ వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దాని వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెటర్ లాంటి వాడు. వచ్చి పిసిలోరాడు, ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు. బావా తెలుసుకొని ఏం వద్దురుస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే. అయినా ఎవరు వస్తే మనకెందుకు, వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? ఓహో ఏమ్మా పిల్లాడు ఏడుస్తాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాడిని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం కానీ ఆ చెట్టు చాటుకెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో. తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క దూరండి. We don't know vice matters. We are brahmacharis. బాబు ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. తమరి పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. అంటే గుడి మెట్ల నూకరాజు. అంకుల్ ఆ బాతు బచ్చగాడితో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తున్నానమ్మా, క్లియర్ చేసి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? 2 గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు, ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. ఈ దారిన కారు వెళ్ళదండి. బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో మరి ఇప్పుడెలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి. మెయిన్ రోడ్ వస్తుంది, అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థాంక్స్ బాతు బచ్చాలు. యు థ్యాంక్, ఐ థ్యాంక్. టాటా బై బై. అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా?
ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళైపోతారు. దండాలయ్యా. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చి ఏ చిచ్చి. సూర్యపట్నం. అవును, ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం. అవును, ఈ రూటే. ఏమా ఈ దారిలో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చే. మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు. భలే ఓళ్ళే, అసలు ఈ దారిలో బ్రిడ్జ్ లేదమ్మా. ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురుడి వేశారమ్మా. ఏమా, ఇంతకు ముందు బాతులు ఇద్దరు మగాళ్ళు మేపుతున్నారే, వాళ్ళేరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. రండి. హలో 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 హలో, షీజ్ మై సిస్టర్ స్వప్న. హలో. ఆయన మా అంకుల్ మేజర్ ఎద్దులయ్య. జై హింద్. పాకిస్తాన్కి మన సైన్యాన్ని చూస్తే సింహ స్వప్నం, నన్ను చూస్తే ఎద్దు స్వప్నం. అవును మావయ్య, మన మిలిటరీలో వంట చేసేది నార్త్ ఏరియనా సౌత్ ఏరియనా? ఇద్దరు కాదమ్మా, తాడేపల్లి గుడేరియన్. ఆయనే ఈయన. అవును, మీ అమ్మగారు నాన్నగారు రాలేదేంటి? ఈ రోజు కోర్టులో ఒక ముఖ్యమైన కేసుకి జడ్జిమెంట్ ఉంది. సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తామన్నారు. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? దారిలో ఇద్దరు బాతు బచ్చగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు బావా. మన సున్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా, చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా, మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను, ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, అంకుల్, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? ఏ మ్యాన్, కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. How nice. అరే, ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్. చాలా బాగా చేశాడమ్మా, ఒరిజినల్ లాగానే ఉంది. ఏ మిస్టర్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చగదే. Is it? అయ్యా, ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే.